అపూర్వ ఎత్తుగడకు చిత్తు చేయాలని చెప్పేసి సెక్యూరిటీ గార్డుగా వేషం వేసుకొని చెర్రీ ఉంటాడు. కానీ బురకాలో ఇద్దరు తల్లి కూతుర్లు కలిసి అకాడమీ దగ్గరికి వస్తారు. అంటే డాన్స్ కాంపిటీషన్ దగ్గరికి వస్తారు. లోపలికి ఎలాగెలా వెళ్ళేసరికి అప్పటికే చెర్రీకి అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చింది అపూర్వను మా చెర్రీ ఇక నక్షత్ర అనుకుంటా అని చెప్పేసి వెంటనే గబగబా లోపలికి వెళ్ళి ఈ విషయం భూమికి చెప్పాలనుకుంటాడు. ఆ సమయంలో భూమి భరతనాట్యానికి వెంటనే తను పార్టిసిపేట్ చేయడానికి అలా వెళ్తుండగా భూమి అని చెప్పేసి చెర్రీ పిలుస్తాడు. ఏంటి ఏంటి చెర్రీ, మళ్ళీ ఏదైనా జరిగిందా? ఏం లేదు, ఇప్పుడు ఈ అకాడమీ దగ్గరికి, ఈ కాంపిటీషన్ దగ్గరికి ఇక అపూర్వ అత్తయ్య నక్షత్ర వచ్చారు. ఏమంటున్నావు? అవును, ఇప్పుడు అన్నయ్య నువ్వు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే ఆ వీడియో మామయ్యకు పంపించి రచ్చ చేయడానికే పక్కా ప్లాన్తో బురకాలో వచ్చారు. అవునా, సరే నేనేం చేయాలో అది చేస్తానులే అని చెప్పేసి ఇక పార్టిసిపెంట్కి గగన్ భూమి ఇద్దరు కలిసి కాసేపు చేస్తారు. కాసేపు చేసే టైంకు ముందు ఒక నిమిషం సుధా చంద్రతో మాట్లాడుతుంది. పర్సనల్గా మాట్లాడిన తర్వాత ఈ విషయం అంతా చెప్తుంది. ఆ సమయానికి వెంటనే సుధా చంద్ర ఇక భూమికి హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటుంది. ఇక ఈలోపు అపూర్వ వెళ్ళేసరికి, అపూర్వ వెళ్ళక ముందు గగన్తో కలిసి డాన్స్ చేసేసరికి సుధా చంద్ర మళ్ళీ భూమితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే వాడు చెయ్యాలి, ఇప్పుడు ఎలాగైనా ఇది బావకు వీడియో పంపించాలి అని చెప్పేసరికి వెంటనే అదే సమయానికి వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా ఇక గగన్తో కలిసి డాన్స్ చేస్తుండగా వీడియో తీస్తుంది. అది చూసి వెంటనే చెర్రీ వీడియో తీస్తుంది కదా అని చెప్పేసి భూమికి చెప్పేసరికి భూమి సుధా చంద్రతో కలిసి డాన్స్ చేస్తుంది. కోపంతో వీడియో పంపించేసరికి ఇక శరత్ చంద్ర ఆ వీడియో చూసి మంటతో గన్ పట్టుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి ఇక గగన్ కాస్త పక్కకెళ్ళి సుధా చంద్ర భూమి ఇద్దరు కలిసి భరతనాట్యం చేస్తూ ఉంటారు. భరతనాట్యం చేస్తుండగా ఒక్కసారిగా కోపంతో ఉక్రోషంతో శరత్ చంద్ర వచ్చేసరికి ఇక భరతనాట్యం చూసి అక్కడ ఆగిపోతాడు. ఆ సమయంలో ఇక అపూర్వ తలకిందులై తలకై కింద కాళ్ళు పైకి పెట్టి చూసినట్టు చూస్తూ ఉంటుంది. వెంటనే ఇక అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఇక దీన్ని ప్రోత్సహించి అసలు మీకు ఇలాంటిది చెయ్యాలి, మీ అమ్మ కళ నెరవేర్చమని మిమ్మల్ని ఎవరి ప్రోత్సహించారని చెప్పేసి ఇక అక్కడున్న యాంకర్ అడుగుతుండగా ఇదంతా మా నాన్న వల్లే ఇప్పుడు ఈ స్టేజీ ఎక్కగలిగాను. ఇప్పుడు ప్రతి ఒక్క నాట్యానికి నేను చేసే ప్రతి ఒక్కటికి మా నాన్న సపోర్ట్ ఉంది అనేసరికి చేతిలో ఉన్న గన్ను వదిలేస్తాడు. శరత్ చంద్ర గురించి ఈ విషయం చెప్పేసరికి తనకు గుండెలు పగిలేంత అవుతుంది. తండ్రి హోదా తండ్రికి ఇక ఇచ్చేసరికి చాలా మురిసిపోతూ ఉంటాడు. వెంటనే శరత్ చంద్ర గారు అని చెప్పి స్టేజ్ మీదకి పిలుస్తారు. అతన్ని సత్కరంగా ఆహ్వానిస్తారు. అలా వెంటనే తన తండ్రిని పొగుడుతూ సుధా చంద్ర ఈ విధంగా అంటుంది. నీ కూతురికి ఇలాంటి పట్టుదల శోభచంద్ర కళ నెరవేర్చినందుకు మీలాంటి తండ్రి ఉండడం తన గొప్పతనం. అంతేకాకుండా ఇక భర్తగా గగన్ కూడా చాలా సపోర్ట్ చేశారు, అంతకంటే ఎక్కువ మీరు సపోర్ట్ చేశారు అని సుధా చంద్ర వెంటనే ఇద్దరిని సత్కరించి ఇక ఇది షీల్డ్ చేతిలో పెడుతుంది. భూమిని పొగుడుతున్న సమయంలో సంతోషంలో వెంటనే భూమిని హక్ చేసుకుంటాడు. నాన్న అని చెప్పేసి భూమి కూడా హక్ చేసుకుంటుంది. పాపం అపూర్వ వేసిన ప్లాను చిత్తైపోతుంది. ఈలోపు వెంటనే కోపంతో కిందికి వచ్చేస్తాడు. బావా అని చెప్పేసి అపూర్వ అంటుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి కోపంతో అక్కడి నుంచి భూమి తీసుకొని వెళ్తాడు. ఇక వేసిన ప్లాన్ చిత్తు అయ్యేసరికి ఇంటికి వెళ్ళేసరికి ఇదేంటి, అసలు అక్కడ జరిగిందేంటి, ఇక్కడ జరుగుతుందేంటి, అది కాదు బావా అని అంటుండగా వెంటనే శరత్ చంద్ర అసలు నా కూతురు మీద పగపట్టి నువ్వు కావాలని చేస్తున్నావు కదా, నా కూతురు నన్ను విడగొట్టాలని చూస్తున్నావు కదా, నీకు ఏ అన్నం చేసి నా కూతురు అక్కడ వేసింది సుధా చంద్ర గారితో, కానీ గగన్తో డ్యాన్స్ చేస్తుందని చెప్పేసి నువ్వు కావాలని కల్పించి చెప్పావు కదా అని చెప్పేసి కోపంతో అది కాదు బావా, గగన్తో డాన్స్ ఇంకొకసారి నోరెత్తితే మర్యాదగా ఉండదు అపూర్వ. ఇన్ని రోజులు ఓపిక పట్టాను, నమ్మాను, అందరికంటే నా కూతురు కంటే ఎక్కువ నమ్మాను, కానీ నువ్వు నన్ను నమ్మించి మోసం చేసావు, అంతేకాకుండా నా కూతురు మీద ప్రేమ లేకుండా చేస్తున్నావు అని చెప్పేసి చెంపదెబ్బ కొడతాడు. మళ్ళీ అపూర్వ శరత్చంద్రతో చెంపదెబ్బ తింటుంది. ఏంటి పిన్ని, చాలా
ఏదో ప్లాన్ చేసి మా నాన్న గన్ తీసుకొస్తే అప్పుడు నన్ను నా భర్తను చంపేస్తే హ్యాపీగా నువ్వు ఉండాలని చెప్పేసి అనుకున్నావు కదా. నువ్వు ఇలా ప్లాన్ చేస్తావని నాకు ముందే తెలుసు పిన్ని. నా జాగ్రత్తలో నేనున్నాను. ఇప్పుడు చూసావా, నువ్వు ఎంత నిజం చెప్పినా నాన్న నమ్మే అంత సిచ్యువేషన్ లేడు. నువ్వు నిజాన్ని కళ్ళకు కట్టుబెట్టి చూపించినా నాన్న అది అబద్ధమని అంటాడు. నీకు రోజులు మారాయి, ఇక మంచి రోజులు కాదు పిన్ని, చావు రోజులు ఎదురు పడుతున్నాయి. చావు గడియలు లెక్క పెట్టుకుంటుండు. ఇక నుంచి నేను ఆడబోయే గేమ్లలో నువ్వు బలి అయ్యే మేకపోతువి అని చెప్పేసి భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందో వచ్చే అప్కమింగ్లో తెలుసుకుందాం.